గురుగారు, ఈ వ్రత కథలోని మర్మం ఏమిటంటారు? ఇందులో భార్యాభర్తలు విహారంగా వెళ్ళాలి. ఇది ముందు మనకి నేర్పిస్తున్నారు పార్వతీ పరమేశ్వర్. రెండు, ఊరికినే మొహం అటు ఇటు పెట్టుకోకుండా నవ్వుతూ భార్యాభర్తలు ద్యోత క్రీడల్ని కూడా ఆడుకుంటూ ఉండాలి. రెండో విషయాన్ని నేర్పిస్తున్నారు. మూడు, మనకు అన్నీ తెలిసిన ఏ విషయమైనా ఒక బ్రాహ్మణుణ్ణి చర్చించి అడిగి తెలుసుకొని చేయాలి అని అంతటి పార్వతీ అమ్మవారు ఒక బ్రాహ్మణుణ్ణి ప్రశ్నించింది. స్త్రీని ఏనాడూ తక్కువగా చూస్తూ తక్కువ చేసి గేలిగా మాట్లాడకూడదు అని ఈ కథ మనకి తెలియపరుస్తుంది. పార్వతీ అమ్మవారు తత్క్షణమే నువ్వు తెలియకుండా ఈ స్త్రీ శక్తి ఏమిటి, దాని యొక్క మహాత్మ్యం ఏమిటో తెలియకుండా పరమేశ్వర భక్తితోటి నువ్వు పరమేశ్వరుడే గెలుస్తాడు అని చెప్పావు. అది సరైనటువంటిది కాదు. తెలియనప్పుడు నాకు తెలియదు అమ్మ, మీరిద్దరూ పెద్దలాడుకుంటుంటే నేనెంతటి వాడిని అనాలి, కానీ తెలిసి తెలియంది ఏది పడితే అది మాట్లాడకూడదు. అందుకని ఆవిడ ఆడి ఆ తల్లి గెలిచిన తర్వాత ఈ బ్రాహ్మణుణ్ణి శపించింది. నీకు తెలియకుండా చెప్పావు కాబట్టి కుష్టు రోగం వస్తుంది. కుష్టు చర్మానికి సంబంధించినటువంటిది. మృత్ ఈ శరీరంలో ఉండే మృణ్భాగానికి వచ్చేటటువంటి రోగం. అందుకనే మనమందరం కూడా మృత్తికతోటి బ్రహ్మాండంగా లింగాన్ని చేసి స్వామిని అర్చించుకొని తెల్లవారుజామున్నే లేచి ఉదయాన్నే చక్కగా స్వామివారిని అర్చించుకొని మళ్ళీ సాయం సంధ్యా సమయంలో అర్చించుకొని అనేక పుష్పాలతో అనేకమైనటువంటి ద్రవ్యాలతో స్వామిని అలంకరించుకొని ఎప్పుడూ కూడా పూజ చేసుకోవాలి మానవుడు అనే సందేశాన్ని చివరిగా ఇచ్చారు. దేవకన్యలు వచ్చి దేవకన్యలు కూడా పార్వతీ పరమేశ్వర్లను అర్చిస్తారు. బాగా వివరించారు. అయితే గురుగారు, ఈ 16 సోమవారాల వ్రతాన్ని ఆచరించుకున్న భక్తులు ఉద్యాపన ఎలా చేసుకోవాలి? అలాగే ఈరోజు ఏవైనా దాన ధర్మాలు చేస్తే మంచిదంటారా? 16వ సోమవారం నాడు చక్కగా ఉదయాన్నే లేచి యథాతథంగా పూజ చేసుకొని కనీసం ఒక ముత్తైదు ఒక దంపతులని ఇంటికి ప్రత్యేకంగా పిలుచుకొని వాళ్ళకి రకరకాలైనటువంటి పరిచారాలు చేసి వాళ్ళకి చక్కగా దానాదుల్ని ఇచ్చి భోజనం పెట్టి తాంబూలాదులు ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీస్సుల్ని ఖచ్చితంగా తీసుకోవాలి. దంపతులు వాళ్ళని పార్వతీ పరమేశ్వరులుగానే భావించాలి. ఆనాడు బ్రాహ్మడి దగ్గరికి ద్యూతక్రియ ఆడుకునేటటువంటి పార్వతీ పరమేశ్వరులు ఎలా వచ్చారో ఈ దంపతులు ఇరువురే పార్వతీ పరమేశ్వరులు అని పూజ చేసుకోవాలి. ఉద్యాపన రోజు ప్రతి సోమవారము చేసుకోవాలి. లింగాష్టకం కానీ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రమని ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు, చంద్రుడికి నక్షత్రాలకి అనుబంధం, వీటన్నిటినీ అనుగ్రహించేటటువంటిది పార్వతీ పరమేశ్వరులు. అందుకని లింగాష్టకము, అదేవిధంగా బిల్వాష్టకము, ఇలాంటి అనేకమైనటువంటి స్వామివారి అష్టకాలతో అర్చించుకొని దానాదుల్ని చేస్తే మరీ విశేషం. గురుగారు, 16 సోమవారాల షోడశ సోమవార వ్రత విధానాన్ని అలాగే విశిష్టతను మా అందరికీ కూడా చాలా అద్భుతంగా వివరించారు. మీకు ధన్యవాదాలు. ఇంత అద్భుతంగా భక్తి టీవీ ఆధ్వర్యంలో మానసికంగా పూజ చేసుకున్నా కూడా ఇంతే ఫలితం వస్తుంది. ఈ తరుణాన్ని వీక్షించిన ఈ కథని విన్నటువంటి వాళ్ళకు కూడా సోమవార వ్రత మాహాత్మ్యము, వైభవము, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము లభిస్తుంది. అందులో మరీ విశేషంగా మనం చక్కగా స్ఫటిక శివలింగం, స్ఫటికం అంటే చంద్రుడి యొక్క వర్ణము, పరబ్రహ్మము యొక్క తత్వము కనిపిస్తుంది. అలా శివ రామ హనుమత్ త్రికూట క్షేత్రము, త్రికూట దేవాలయం చాలా విశేషంగా ఈ బోరబండలో ఉన్నటువంటి క్షేత్రమునందు చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి అర్చన సమస్తమైనటువంటి భక్తజనాలకి చక్కటి కళ్యాణాలు, శుభాలు ఇవ్వాలని మనసా ప్రార్థిస్తూ భక్తి టీవీని అభినందిస్తూ ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమాం భవోద్భవాయ నమః. నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः.